హన్మకొండలో వాల్తేరు వీరయ్య చిత్రం యూనిట్ సభ్యులు సందడి చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి ముందు విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సొంతం చేసుకుంది. దీంతో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మరి కాసేపట్లో విజయోత్సవ సభ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. దీంతో నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రాంగణం నుండి మా వరంగల్ రీజన్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లాలో వాల్తేరు వీరయ్య మూవీ సినిమా సభ్యులు అయితే సందడి చేయనున్నారు. ముఖ్యంగా సంక్రాంతి ముందు విడుదలైన వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రికార్డు బాక్స్ బదులుకొట్టిన నేపథ్యంలో మాత్రం ఈ యొక్క వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించి కూడా విజయోత్సవ సభ నిర్వహించేందుకు కూడా నిర్వాహకులు అయితే భారీ ఏర్పాట్లు చేస్తారు. ఇటు హనుమకొండలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ వద్ద మాత్రం వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ నిర్వహించేందుకు అయితే నిర్వాహకులు అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క విజయోత్సవ సభకు ఇటు మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ, ఇటు శృతి హాసన్, ఇటు వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా ఈ యొక్క విజయోత్సవ సభకు మాత్రం రానున్నారు. ఈ నేపథ్యంలో అయితే హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇటు ఏదైతే మెగా ఫ్యాన్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కరిటే ప్రభాకర్ అన్న మనతో ఉన్నారు. అసలు వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఈ యొక్క సభ నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, వాల్తేరు వీరయ్యకు సంబంధించి కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా నేడు వరంగల్ జిల్లాకు రానున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? గత వరంగల్ అభిమానులు మేము వారం రోజుల నుంచి ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నాం. ఈ 3 రోజుల మటు విస్తృతంగా అన్ని వరంగల్లో ఎన్ని వార్డ్స్ ఉన్నాయో అన్ని వార్డులకు పాసులు పోవడం జరిగింది. దాదాపు మేము 2 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ పోలీసు ఒక నిబంధనలు పెట్టింది కాబట్టి దానికి పరంగానే ఇక్కడ స్టే చేయడం జరిగింది. కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఇది మామూలు ముచ్చట కాదు. ఇప్పటి వరకు చలనచిత్ర పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద సభ వరంగల్లో చిరంజీవి గారు మేము 30 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తుందా అని. కానీ మా అభిమానుల కోరిక మేరకు వరంగల్లో మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరంగల్లో పెట్టడము. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో రేపు ఇవాళ రాత్రి అందరికీ పూనకాలు వస్తాయి. మామూలు ఓన్లీ అభిమానులే కాదు, ప్రెస్ వాళ్ళకు పూనకాలు వస్తాయి, పోలీసు వాళ్ళకు పూనకాలు వస్తాయి. ఇక్కడ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు లేచి ఎగరవలసింది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కలిసినందుకు మేము చిరంజీవి వారికి జన్మజన్మలు దండం చేసుకుంటాం. మా అభిమానులు కూడా చాలా సిస్టమేటిక్గా పోలీసు వారికి సహకరించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పక్కగా మేము కూడా వాలంటీర్గా ఉండి వాళ్ళకి సహకరిస్తాము. మా అభిమానులు కూడా అందరికీ ఏ ఇబ్బంది కాకుండా అందరు ఎలా అయితే చిరంజీవి గారిని చూసి ఆనందంగా ఉండి అందరు చల్లగా పోవడాలని చిరంజీవి గారి కోరిక. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి వరంగల్ జిల్లాకు రానున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు మెగా ఫ్యాన్స్ అధ్యక్షులుగా ఉన్నారు. మీకు ఎట్లా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సంక్రాంతి ముందు కూడా ఈ యొక్క మూవీ వచ్చింది, రికార్డు బదులు కొట్టిన నేపథ్యంలో ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? అన్న, మాకు చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే ఆ దేవుడు ఎక్కడుంటో తెలియదు. ఈ కలియుగంలో ఉన్న చిరంజీవి గారే మాకు దేవుడు. మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మేము దాదాపుగా అభిమానులు అనేది తల్లిదండ్రులు ఎవరైనా కూడా తల్లిదండ్రులు పూజిస్తారు. కానీ మేము చిరంజీవి గారినే పూజిస్తాం. కరేటి ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ సభను కనివిని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వరంగల్ వేదికగా ఇక్కడ జరగబోతున్న దానికి ప్రతి ఒక్క అభిమాని ఈరోజు ఒక దసరా, దీపావళి, ఉగాది పండుగ కంటే ఆనందంగా ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి తరలి రానున్నారు. ఇది ఒక అతి తక్కువ సమయంలోనే మాకు చిరంజీవి చూడేందుకు ఇప్పటికే ఇటు సంస్థలకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది అభిమానులు రానున్నారు? ఎట్లా ఏర్పాటు చేసి? దాదాపు మేము 1,00,000 మంది అభిమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే బౌన్సర్స్ కానీ అందరూ మా మెగా అభిమానులు కూడా వాలంటీర్గా ఎప్పటికప్పుడు అంత సమీక్షించుకుంటా దారిలో కానీ ఎక్కడైనా కానీ ఇబ్బందులు లేకుండా అన్నీ చక్కగా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మాకు ఒక 35 ఇయర్స్ నుంచి ఎప్పుడెప్పుడు మన వరంగల్లో జరుగుతుందని, అలాగే మిగతా అటువంటి సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము అందరం దగ్గరుండి చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇది మొత్తంగా కూడా ఏదైతే వాల్తేరు వీరయ్య మూవీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు వరంగల్కి అయితే ఈ సాయంత్రం కూడా రానున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు హనుమకొండలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో మాత్రం భారీగా అయితే నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 1,00,000 మంది చిరంజీవి అభిమానులు వచ్చేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కరిటే ప్రభాకర్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఇటు విఐపి, వివిఐపి, ఇటు మెగా ఫ్యాన్స్ సంబంధించి కూడా మొత్తంగా కూడా భారీగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే సాయంత్రం పూట ఇటు ఏదైతే హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ వరకు ప్రాంగణం వద్ద మాత్రం ఇప్పటికే ఇటు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇటు మాస్ మహారాజా రవితేజ, ఇటు శృతి హాసన్, ఇటు వాల్తేరు వీరయ్య యూనిట్ సభ్యులంతా కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో అయితే సందడి చేయనున్నారని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు
మధుతో హరికృష్ణ, అమ్మ న్యూస్, వరంగల్.